హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. ముందుగా రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు. ఈరోజైతే నేను స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే స్వీట్‌గా, సాఫ్ట్‌గా, జ్యూసీగా స్వీట్‌ని నిమిషాల్లో తయారు చేసుకోండి. చాలా బావుంటుంది. నేనైతే టేస్ట్ కూడా చూసానండి. చాలా బావుంది. తప్పకుండా మీరు కూడా ఈ స్వీట్‌ని ఇంట్లో ట్రై చేస్తే ఎలా వచ్చిందో చెప్పండి. ముందుగా అయితే ఒక కళాయి పెట్టేసుకొని అందులోకి ఒక కప్పు పచ్చిపాలు వేసుకున్నాను. మనం ఏ కప్ అయితే తీసుకుంటామో అదే కప్పుతోటి కొలతలు వేసుకోవాలి. మీరు గిన్నె కానీ, గ్లాస్ కానీ ఏది తీసుకుంటారో దాంతోటి కొలతలు వేసుకోండి. ఇప్పుడైతే పాలు ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు కాగపెట్టేసుకోండి. ఇలా కాగపెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పు పాలు వేసుకున్నాం కదా! అందులోకి అదే కప్పుతోటి హాఫ్ కప్ వరకు ఉప్మా రవ్వను వేసుకోండి. రవ్వ ఇలా సన్నగా ఉండాలండి. ఇంకొంచెం లావుగా ఉంటే గనక మీరు మిక్సీ పట్టుకొని వేసేసుకోండి. రవ్వ వేసుకునేటప్పుడు మంటని సిమ్‌లో పెట్టేసుకొని ఒక చేత్తో రవ్వ వేసుకుంటూ, ఒక చేత్తో కలుపుకుంటూ చేసుకోండి. ఇలా రవ్వను వేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే ఇలా రవ్వ పాలల్లో ఉడికిపోయి సాఫ్ట్‌గా అయిపోతుందనమాట. ఈ రవ్వ మిశ్రమం ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిందాకా ఉడకపెట్టేసుకొని, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనిద్దాము. ఇప్పుడైతే షుగర్ సిరప్‌ని తయారు చేసుకుందాము. ఒక గిన్నె పెట్టేసుకొని ఏ కప్పుతో అయితే రవ్వ, పాలు వేసుకున్నామో అదే కప్పుతోటి కప్పు పంచదార వేసుకొని, ఒక కప్పు నీళ్లు వేసేసుకోండి. ఇలా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లోకి పెట్టేసుకొని కలుపుతూ పంచదారని కరిగించుకోండి. మనకిది ఎక్కువ పాకం అవసరం లేదండి. ఇలా పంచదార పూర్తిగా కరిగిన తర్వాత 3-4 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే సరిపోతుంది. మనం గులాబ్ జామ్‌కి ఎలా అయితే చేసుకుంటామో అలానే అన్నమాట. మీకు చేత్తోటి తీసి చూపిస్తాను. చూసారు కదా! ఇలా చేతులకి జిగురుగా అంటుకోవాలన్నమాట. అలా అంటుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పాకం చల్లారిపోకుండా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే మనకి రవ్వ మిశ్రమం కూడా చల్లారిపోయింది. పూర్తిగా చల్లారకూడదండి. ఇలా చేత్తోటి తాకడానికి వీలుగా ఉండాలి. అంటే గోరువెచ్చగా ఉండాలన్నమాట. చూసారు కదా! ఈ విధంగా చేత్తోటి పట్టుకోవడానికి వీలుగా ఉన్నప్పుడు ఇలా పిండిని బాగా రబ్ చేస్తూ, గట్టిగా రబ్ చేస్తూ బాగా సాఫ్ట్‌గా కలుపుకోవాలన్నమాట. ఇలా 3-4 నిమిషాల వరకు కలిపేసుకోవాలి. పిండి మనం ఎంత సాఫ్ట్‌గా కలుపుకుంటే స్వీట్ అంత బాగా వస్తుందన్నమాట. చూసారు కదా! ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిటికెడంటే చిటికెడు వంట సోడాని వేసుకుందాము. ఎక్కువ వేసుకోకూడదండి. ఎక్కువ వేసుకున్నామంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడు విడివిడిగా అయిపోతుందనమాట. ఇలా సోడా ఉప్పు వేసుకున్న తర్వాత ఒక టీ స్పూను పాలను వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. 2-3 నిమిషాలు ఇలా కలిపేసుకున్న తర్వాత మనకి పిండి చూడండి ఎంత బాగా సాఫ్ట్‌గా వచ్చేసింది కదా! ఇప్పుడు మనము ఒకసారి కొంచెం పిండి ముద్దను తీసుకొని చెక్ చేసుకుందాము. మనం ఇలా రౌండ్‌గా ఉండని చేసుకొని ఇలా ప్రెస్ చేసినప్పుడు చుట్టూరు క్రాక్స్ ఏమీ రాకుండా బాగా వచ్చేసిందనుకోండి. అప్పుడు పిండి మళ్ళీ కలుపుకోనవసరం లేదు. ఒకవేళ క్రాక్స్ వస్తే గనక మళ్ళీ 2-3 నిమిషాల పాటు పిండిని కలిపేసుకోవాలి. పిండి ఇలా సాఫ్ట్‌గా ఉండాలనమాట. ఇప్పుడు ఈ ముద్దలోంచి ఇలా కొంచెం తీసుకుంటూ చిన్న రౌండ్‌లుగా చేసుకోవాలి. మనం రౌండ్‌లు చేసుకునేటప్పుడు ఇలా బాగా ప్రెస్ చేస్తూ రౌండ్ చేసుకున్నామంటే గనక మనకి ఎలాంటి క్రాక్స్ రాకుండా ఉంటాయి. చూసారు కదా! ఈ విధంగా రౌండ్‌గా బాల్‌ని చేసుకొని ఇలా ప్రెస్ చేసుకుందాము. చూసారా? క్రాక్స్ ఏమీ లేవు. చాలా బాగా వచ్చేసింది. మీకు కావాల్సిన సైజులో మీరు చేసుకోండి. మీరు పెద్దవి కావాలన్నా చేసేసుకోవచ్చు. లేదంటే రౌండ్ బాల్స్ లాగైనా చేసేసుకోవచ్చు. చూసారా? నేను ఈ విధంగా చేసేసుకున్నాను. మందం కూడా మీడియం మందం, ఈ మందం ఉంటే సరిపోతుంది. ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇదే విధంగా నేను బాల్స్ అన్నింటిని కూడా చేసేసుకున్నాను. మీకు ఒకవేళ బాల్స్ కనుక సరిగ్గా రాకపోతే బైండింగ్ కోసం ఒక స్పూన్ పాల పిండిని గానీ, లేదంటే ఒక స్పూను మైదా పిండి, గోధుమ పిండి ఇలా ఏ పిండినైనా వేసుకొని ఒకసారి పిండంతా బాగా కలిపేసుకున్నారంటే చాలా చక్కగా నీట్‌గా వస్తాయన్నమాట. చూసారు కదా! ఈ విధంగానే మిగిలిన పిండినంతటిని కూడా నేను ఇలా చేసేసుకొని ఒక ప్లేట్‌లోకైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు బాండీలో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న చిన్న అప్పాలు ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. నూనె మాత్రం ఎక్కువ హీట్ చేసుకోకూడదండి. మీడియం హీట్ చేసుకున్న తర్వాత
ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసుకోగానే గరిటె పెట్టి కూడా కదిలించకూడదు. స్వీట్ చేసుకునేటప్పుడు ఈ చిన్న చిన్న టిప్స్‌ని ఫాలో అయ్యి చేసుకున్నారంటే గనక స్వీట్ చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. చూసారు కదా! ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా గరిటె పెట్టి ఒకవైపు నుంచి రెండో వైపుకి టర్న్ చేసుకోండి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటన్నింటిని తీసి ఇలా ఒక జల్లెడ గరిటెలోకి వేసేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇలానే మిగిలినవన్నీ కూడా చేసేసుకున్నాను. ఇవి వేసేటప్పుడు మాత్రం మంటని లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఇవి వేసేసుకున్న తర్వాత హైలో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి. మిగిలిన వాటిని కూడా ఇలా ఫ్రై చేసేసుకొని జల్లెడ గరిటెలో తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇలా వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసేసుకోకూడదండి. వీటిని 2 నిమిషాల పాటు పక్కన పెట్టేసి పాకంలో వేసేసుకోవాలి. ఇప్పుడైతే పాకం చూసేద్దాము. పాకం కొంచెం వేడిగా ఉండాలి. ఒకవేళ మీరు ఇవి ఫ్రై చేసుకునేటప్పటికి ఎక్కువ టైం పట్టేసి పాకం చల్లారిపోయిందనుకోండి, కొంచెం గోరువెచ్చగా చేసుకొని అందులోకి వీటిని వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత పాకంలో ఒకసారి గరిటెతోటి ఇలా డిప్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక అరగంట పాటు ఉండనివ్వాలి. అరగంట తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా! బాగా పాకం పీల్చేసుకొని బాగా సాఫ్ట్‌గా అయిపోయినాయి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ కానీ లేదంటే బౌల్ కానీ తీసుకొని ఇలా గనక సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటాయి. స్వీట్‌గా, సాఫ్ట్‌గా, జ్యూసీగా ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి. ఈ స్వీట్‌ని పండగలప్పుడే కాదండి, మీకు ఎప్పుడు స్వీట్ తినాలనిపించినా అప్పుడు సింపుల్‌గా, ఇన్‌స్టాంట్‌గా అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకోండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి. మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.